హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్. దిస్ ఈజ్ అజయ్ ఎంఎన్ఆర్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రం ఈ బుక్లో నుంచి మనం ఒక క్లాస్ డిస్కస్ చేయబోతున్నాం. దాదాపు 56 బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. మనం ఆల్రెడీ మొదటి యూనిట్ ఫినిష్ చేసాం, జీవ ప్రపంచ వైవిధ్యం. ఇప్పుడు రెండవ యూనిట్ అయిన జంతు దేహ నిర్మాణంలో వ్యవస్థీకరణలో అంతస్తులు రెండవ చాప్టర్, రెండవ అధ్యాయం, రెండవ యూనిట్లో రెండవ అధ్యాయము వ్యవస్థీకరణలో మార్పులు అని అంతస్తులు చూస్తున్నాం. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. దీనిలో మళ్ళీ 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. వ్యవస్థీకరణలో అంతస్తులని, సౌష్ఠవం అని, అలాగే శరీర కుహరం అని, జంతు కణజాలాలు, ఇలా 4 డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఈరోజు మనము వ్యవస్థీకరణలో అంతస్తులు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరు స్కిప్ చేయొద్దు. రైట్, ఈరోజు క్లాసులో మొట్టమొదటి ప్రశ్న వ్యవస్థీకరణల అంతస్తులు. జీవుల్లో కణస్తరాల అమరిక, సౌష్ఠవం, శరీర కుహర స్వభావం, జీర్ణ, రక్త ప్రసరణ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలు మొదలైన వాటిలో స్పష్టంగా కనిపించే పోలికలను ఏమంటారు? వాటిని మౌలికమైన పోలికలు అంటారు, మౌలిక పోలికలు. 445 స్వతంత్రంగా మనుగడ సాగించలేని జీవుల కణాలు, అవి బహుకణ జీవులు. 446 అతి సాధారణ ప్రోటిస్టులు అని వేటిని అంటారు? ప్రోటోజోవా జీవులు. 447 చూడండి, వెరీ ఇంపార్టెంట్. గమనము, శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జన, ద్రవాభిసరణ క్రమత, ప్రత్యుత్పత్తి అను విధులను ఒకే కణం నిర్వహించే జీవులకు ఉదాహరణ. అంటే ఒక జీవి శరీరం జరిగే అన్ని వ్యవస్థలు కూడా ఒకే కణం ద్వారా నిర్వహించబడితే ఆ జీవులకు ఉదాహరణ ప్రోటిస్టా జీవులు. రైట్, ప్రోటోజోవా జీవులు. 448 జంతురాజ్యంలో ఒకే విధమైన కణ వ్యవస్థను ప్రదర్శించని జీవులు ఇవి. జంతురాజ్యంలో ఒకే విధమైన కణ వ్యవస్థను ప్రదర్శించని జీవులు బహుకణ జీవులు. 449 నిర్మాణాత్మకంగా ఒకే విధంగా ఉన్నప్పటికీ క్రియాత్మకంగా ఏర్పడి వేర్వేరు విధులను నిర్వహించే కణాలు. ఈ కణాలు నిర్మాణాత్మకంగా ఒకేలాగా ఉంటాయి, కానీ అవి చేసే పని వేరుగా ఉంటుంది. అలాంటి కణాలు ఏ జీవుల్లో ఉంటాయంటే బహుకణ జీవుల్లో ఉంటాయి. 450 బహుకణ జీవుల్లో దేని ఫలితంగా వివిధ విధులను నిర్వర్తించే కణాలు వివక్తత చెంది సమూహాలుగా ఏర్పడతాయి. బహుకణ జీవుల్లో కణాలు ఉంటాయి, ఇప్పుడే చెప్పుకున్నాం. అవి నిర్మాణాత్మకంగా ఒకే రకంగా ఉన్నా క్రియాత్మకంగా వేరుగా ఉంటాయి, వాటి యొక్క విధులు వేరుగా ఉంటాయి. అవి వివక్తత చెంది అంటే డిఫరెన్షియేషన్, ఒకదాని నుంచి ఒకటి తేడాగా ఉండి సమూహాలుగా ఏర్పడతాయి. ఈ సమూహాలు ఏర్పడటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ శ్రమ విభజన మీద ఆధారపడి బహుకణ జీవులలో ఆ వివిధ విధులను నిర్వర్తించే కణాలు వివక్తత చెంది ఉంటాయి. 451 చూడండి, వివక్తత చెంది సమూహాలుగా ఏర్పడిన కణాలు క్రమేపీ ప్రత్యేకతలను సంతరించుకొని ఎలా మారాయి? వివక్తత చెంది బహుకణ జీవుల్లో ఇప్పుడు చెప్పుకున్నాం. వివక్తత అంటే డిఫరెన్షియేట్ చెంది సమూహాలుగా ఏర్పడిన కణాలు, ఆ సమూహాల్లో ఉన్న కణాలు క్రమేపీ ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ప్రత్యేకత సంతరించుకొని అవి ఎలా మారాయి అంటే కణజాలాలుగా మారాయి. కణాలు కణ సమూహాలుగా మారాయి, కణ సమూహాలే కణజాలాలుగా మనం చెప్పుకుంటాం, మారాయి. 452 కణస్థాయి నుండి అనేక స్థాయిల వరకు సంక్లిష్టంగా వృద్ధి చెందిన దేహ నిర్మాణం గల జీవులను ఏమంటారు? కణస్థాయి నుంచి అనేక స్థాయిలు, చాలా స్థాయిలు ఉన్నాయి. కణస్థాయి నుంచి కణజాల స్థాయి నుంచి అవయవ స్థాయి నుంచి అవయవ వ్యవస్థ స్థాయి, ఇలా కణజాల స్థాయి నుంచి అనేక స్థాయిలను సంక్లిష్టంగా వృద్ధి చెందిన దేహం గల జీవులను మెటాజోవన్లు అంటాం. మెటాజోవన్లో ఇవి ఎలా ఫామ్ అయ్యాయంటే కణస్థాయి నుంచి అతి సంక్లిష్టమైన స్థాయి వరకు ఇవి వృద్ధి చెందినాయి, దేహ నిర్మాణం వృద్ధి చెందాయి.
నెక్స్ట్ 453. జీవులలో కణస్థాయి, కణజాల స్థాయి, అవయవ స్థాయి, అవయవ వ్యవస్థ స్థాయిలను ఏమంటారు? జీవుల్లో 4 స్థాయిలు ఉన్నాయి. అవి కణస్థాయి, కణజాల స్థాయి, అవయవ స్థాయి, అవయవ వ్యవస్థ స్థాయి. ఈ 4టిని కలిపి వ్యవస్థీకరణ మార్పులు అని చెప్పవచ్చు. వ్యవస్థీకరణ మార్పులు అని చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫరెంట్ మనకి వ్యవస్థీకరణలో అంతస్తులు అయిపోయింది. మరి ఇప్పుడు మనం కణస్థాయి వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేద్దాం. కణస్థాయి వ్యవస్థీకరణ 454 చూడండి. రైట్. కణస్థాయి వ్యవస్థీకరణను చూపే జీవికి ఉదాహరణ. కణస్థాయి వ్యవస్థీకరణను చూపే జీవికి ఉదాహరణ స్పాంజెస్. 455. జంతువులలో అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ అంటే తక్కువ స్థాయి వ్యవస్థీకరణ ఏది అంటే కణస్థాయి వ్యవస్థీకరణని జంతువులలో అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణని పిలుస్తాం. 456. అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ చూపే జీవులకు ఉదాహరణ. వాటినే మెటాజోవన్లలో స్పంజికలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పంజిక. ఆ జీవులు మెటాజోవన్కి చెందిన జీవులు. ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాంజెస్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. వివిధ రకాల కణాలు క్రియాత్మకంగా వివిక్తత చెంది ఉండే జీవులు ఏవి? వివిధ రకాల కణాలు క్రియాత్మకంగా భేదం చెంది ఒకదాంతో ఒకటి పోలిక లేకుండా వేరువేరుగా ఉండే జీవులు ఏవి అంటే అవి మెటాజోవన్లు. ఎగ్జాంపుల్ స్పంజిక. నెక్స్ట్ క్వశ్చన్ 458. నాడీ కణాలు, జ్ఞాన కణాలు అనేవి ఉండని జీవులు. కొన్ని జీవులు ఉన్నాయి, వాటిలో నాడీ కణాలు ఉండవు, అలాగే జ్ఞాన కణాలు కూడా ఉండవు. అవే మెటాజోవన్లు. ఎగ్జాంపుల్ స్పాంజ్. 459. కణాలు వదులైన కణ సమూహాలుగా అమరి ఉండే జీవులు. కణాలు వదులైన కణ సమూహాలుగా కణాలు ఉంటాయి. ఈ కణాలు సమూహాలుగా ఏర్పడి ఉంటాయి. అవి వదులుగా అమరి ఉంటాయి. అలాంటి జీవులు మెటాజోవన్లు. ఎగ్జాంపుల్ స్పంజిక. 460. కణాలు సమూహాలుగా ఏర్పడినప్పటికీ కణజాలమును ఏర్పరచని జీవులు. కణాలు సమూహాలుగా ఏర్పడినప్పటికీ కణజాలమును ఏర్పరచని జీవులు మెటాజోవన్లు. 461. మెటాజోవన్లలోని కణాలు దేనిని ప్రదర్శిస్తాయి? ఆన్సర్ శ్రమ విభజన. శ్రమ విభజన అనే ఒక అద్భుతమైన ప్రక్రియను అవి కనబరుస్తాయి. 462. స్పంజికలలో నీటిని వెలుపలి నుండి శరీర కుహరంలోనికి పంపే కణాలు ఏవి? స్పంజికలలోని నీటిని వెలుపల నుండి శరీర కుహరంలోనికి పంపే కణాలు ఏవి? ఆన్సర్ పినాకోసైట్లు, పోరోసైట్లు అంటాం. పినాకోసైట్లు, పోరోసైట్లు ఇవి శరీర కుడ్యము వెలుపరి స్థరంలో ఉంటాయి. ఆ స్పంజికల యొక్క శరీర కుడ్యము వాటి యొక్క వెలుపలి స్థరంలో ఉంటాయి. 463. స్పంజికలలో క్వైనోసైట్లు అనే కణాలు ఎక్కడ ఉంటాయి? స్పంజికలలో క్వైనోసైట్లు అనే కణాలు ఎక్కడ ఉంటాయి అంటే లోపలి స్థలంలో. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఇక్కడ పినాకోసైట్లు, పోరోసైట్లు, క్వైనోసైట్లు అనే 3 సైట్లు అంటే 3 రకాల కణాల గురించి మనం డిస్కస్ చేసాం. ఈ 3 కూడా స్పంజికల్లో ఉండే కణాలే. అయితే పినాకోసైట్లు, పోరోసైట్లు అయితే శరీర కుహరం బయట నుంచి నీటిని లోపలికి పంపడానికి ఉపయోగపడతాయి. ఇవి వెలుపలి స్థరంలో ఉంటాయి. క్వైనోసైట్లు అయితే లోపలి స్థరంలో ఉంటాయి. రైట్. 464. స్పంజికలలో 2 పొరల మధ్య ఉన్న కణరహిత జెల్లీ వంటి పదార్థమును ఏమంటారు? ఆన్సర్ మీసోగ్లియా లేదా మీసోహైల్ అని అంటాం.
మీసోగ్లియా లేదా మీసోహైల్ అని అంటాం. రైట్. ఇప్పుడు కణస్థాయి వ్యవస్థీకరణ అయిపోయింది. ఇప్పుడు మనము కణజాల స్థాయి, కణం నుంచి కణజాల స్థాయికి మనం వస్తున్నాం. కణజాల స్థాయి వ్యవస్థీకరణ 465. కణజాల స్థాయి వ్యవస్థీకరణ చూపే జీవికి ఉదాహరణ. కణజాల స్థాయి వ్యవస్థీకరణ చూపే జీవికి ఉదాహరణ హైడ్రా. హైడ్రాలో కణజాలం అనేది ఉంటుంది. కణజాలాలుగా ఏర్పడి ఉంటాయి. అదే స్పంజికల్లో అయితే కణజాలం అనేది ఉండదు, కణాలు మాత్రమే ఉంటాయి, కణ సమూహాలు ఉంటాయి. 466. యూమెటాజోవన్లలో అతి తక్కువ స్థాయి వ్యవస్థ ఏది? అతి తక్కువ స్థాయి వ్యవస్థ ఏది? ఆన్సర్ కణజాల స్థాయి వ్యవస్థీకరణ. 467. కణజాల స్థాయిని ప్రదర్శించే జంతువులకు ఉదాహరణ. కణజాల స్థాయిని ప్రదర్శించే జంతువులకు ఉదాహరణ నిడేరియా వర్గపు జీవులు. 468. ఒకే రకమైన విధులను నిర్వహించే కణాలు ఒకే కణజాలంగా ఏర్పడిన జీవులకు ఉదాహరణ. ఈ కణాలు ఒకే విధులను నిర్వహిస్తాయి. అలాగే ఒకే విధులను నిర్వహించే కణాలన్నీ కూడా ఒకే రకమైన కణజాలంగా ఏర్పడతాయి. ఆ కణజాలాలు గల జీవులకు ఉదాహరణ నిడేరియా జీవులు. వీటిలో కణజాల స్థాయి వ్యవస్థీకరణ ఉంటుంది. 469. నిడేరియా జీవులలో కణజాలాల మధ్య సమన్వయం చేకూర్చే కణాలు. నిడేరియా జీవులలో కణజాలాల మధ్య సమన్వయం చేకూర్చే కణాలు నాడీ కణాలు, అలాగే జ్ఞాన కణాలు. నెక్స్ట్ క్వశ్చన్ 470. క్వశ్చన్ నెంబర్ 470. జంతువుల శరీర నిర్మాణంలో మొదటి ముఖ్యమైన పరిణామ దశ అని దేనిని అంటారు? జంతువుల శరీర నిర్మాణంలో మొదటిది అలాగే ముఖ్యమైన పరిణామ దశ అని దేనిని అంటారు? ఆన్సర్ కణజాలాలు ఏర్పడటం. అది ఎగ్జాంపుల్ నిడేరియా వర్గపు జీవులు. కణజాలాలు ఏర్పడటం అనేది ఒక మొట్టమొదటి ముఖ్యమైన పరిణామ దశ. 471. జంతువుల శరీర నిర్మాణంలో రెండవ ముఖ్యమైన పరిణామం అది ద్విపార్శ్వ సౌష్ఠవాభివృద్ధి కలిగి ఉండటం. జీవులలో ఆ శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే శరీరం రెండు వైపులా సమంగా విభజించబడి ఉండటాన్ని ద్విపార్శ్వ సౌష్ఠవాభివృద్ధి అంటాము. ఇది నిడేరియా జీవుల్లో ఉంటుంది. 472. జంతువుల శరీర నిర్మాణంలో మూడవ ముఖ్యమైన పరిణామం. జంతువుల శరీర నిర్మాణంలో మూడవ ముఖ్యమైన పరిణామం అదే శరీర కుహరాభివృద్ధి. ఇది కూడా నిడేరియా జీవులకు చెందినది. 3 పరిణామాలను మనం చూసాం. మొట్టమొదటి పరిణామం కణజాలాలు ఏర్పడటం. రెండవ ముఖ్యమైన పరిణామం ద్విపార్శ్వ సౌష్ఠవాభివృద్ధి గల శరీరం ఏర్పడటం. మూడవ ముఖ్యమైన పరిణామం శరీర కుహర అభివృద్ధి. వీటన్నిటికి ఎగ్జాంపుల్ నిడేరియా వర్గపు జీవులు. ఇప్పుడు మనం అవయవ స్థాయి వ్యవస్థీకరణ మనం చూద్దాం. కణజాల స్థాయి వ్యవస్థీకరణ చూసాం. ఇప్పుడు అవయవ స్థాయి వ్యవస్థీకరణ మనం చూస్తున్నాం. 473. వివిధ రకాల కణజాలాలు సంఘటితమై ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహించుటకు ఏర్పడే నిర్మాణమును ఏమంటారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. వివిధ రకాల కణజాలాలు సంఘటితమై ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహించుటకు ఏర్పడే నిర్మాణమును అవయవం అంటాము. ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకమైన విధి ఉంది కదా. ప్రతి అవయవం కూడా ఒక ప్రత్యేకమైన కణజాలంతో ఏర్పడి ఉంటుంది. ఆ కణజాలం ప్రత్యేకమైన కణాలతో ఏర్పడి ఉంటుంది. ఈ కణాలకు ఒక ప్రత్యేకమైన విధి ఉంటుంది. ఇవన్నీ కూడా అవయవాన్ని ఏర్పరుస్తాయి. ప్రతి అవయవం కూడా ఒక ప్రత్యేకమైన విధి కోసం ఏర్పరచబడింది. 474. కణజాల స్థాయి కంటే ఉన్నత పరిణామ దశను సూచించే స్థాయి. కణజాల స్థాయి కంటే ఉన్నత పరిణామ దశను సూచించే స్థాయి అవయవ స్థాయి వ్యవస్థీకరణ.
475 అవయవ వ్యవస్థ మొట్టమొదటిగా ఏ వర్గపు జీవుల్లో ఏర్పడింది? అవయవ వ్యవస్థ మొట్టమొదటిగా ఏ వర్గపు జీవుల్లో ఏర్పడింది? ఆన్సర్ ప్లాటిహెల్మింథస్ జీవుల్లో ఏర్పడింది. 476 చూడండి. తర్వాత అవయవ వ్యవస్థ స్థాయి, 4వ స్థాయి అత్యంత సంక్లిష్టమైన స్థాయి అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ. దీనిలో మనం చూస్తే జంతువుల దేహ నిర్మాణంలో అత్యున్నత స్థాయి వ్యవస్థీకరణ. జంతువుల దేహ నిర్మాణంలో అత్యున్నత స్థాయి వ్యవస్థీకరణ, దీన్ని మనం అవయవ వ్యవస్థ వ్యవస్థీకరణ అంటున్నాం. తర్వాత 477 చూస్తే బల్లపరుపు పురుగులు, నెమటోడ్లు, అనెలిడ్లు, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడర్మేటా, కార్డేటా వంటి త్రిస్తరిత జీవులలో కనిపించే వ్యవస్థ ఏది? త్రిస్తరిత జీవులు అంటే త్రి అంటే 3, స్తరిత అంటే త్వచాలు. 3 త్వచాలు గల జీవులు ఇవన్నీ కూడా. వీటిలో కల్పించే స్థాయి వ్యవస్థీకరణ ఏది అంటే అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ. ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా అవయవాలు స్పష్టంగా ఏర్పడి ఉంటాయి. ప్రతి అవయవానికి కూడా ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన విధి ఉంటుంది. 478 అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ చెందిన జీవుల్లో చర్యలను సమన్వయం చేసే కణాలు ఏవి? చర్యలు ఏదైనా సరే, అది శ్వాసక్రియ కావచ్చు, ప్రత్యుత్పత్తి కావచ్చు, జీర్ణక్రియ కావచ్చు, ఏదైనా సరే వాటిని సమన్వయం చేసే కణాలు ఏవి అంటే నాడీ కణాలు, జ్ఞాన కణాలు మరియు నాడీ కణాలు. తర్వాత 479 దేనివల్ల త్రిస్తరిత జీవులలో కణజాలాలు సంఘటితమై అవయవ వ్యవస్థలు ఏర్పడ్డాయి? త్రిస్తరిత జీవులలో కణజాలాలు సంఘటితమైనాయి, అవి సంఘటితమై అవయవాలు ఏర్పడినాయి, ఆ తర్వాత అవయవ వ్యవస్థలు కూడా ఏర్పడాయి. ఇవి దేనివల్ల, ఏ త్వచములో వల్ల? ఆన్సర్ మధ్యత్వచము లేదా మధ్యత్వము వల్ల ఈ అవయవ వ్యవస్థలు ఏర్పడినాయి. ఏ జీవుల్లో? త్రిస్తరిత జీవులలో. 480 క్వశ్చన్ నెంబర్ 480 క్వశ్చన్ చూద్దాం. త్రిస్తరిత జీవుల పరిణామ క్రమంలో అవయవ వ్యవస్థ స్థాయి ఎలా ఉంది? త్రిస్తరిత జీవుల పరిణామ క్రమంలో అవయవ వ్యవస్థ స్థాయి ఎలా ఉంది అంటే ఆ స్థాయి అనేది పెరుగుతూ వచ్చింది. 481 ప్లాటిహెల్మింథస్ జీవుల జీర్ణనాళంలో ఎన్ని రంధ్రాలు ఉంటాయి? ఆన్సర్ 1 రంధ్రం. 482 అసంపూర్ణ ఆహారనాళం క్రమంగా నోరు పాయువులకు మారిన జీవులను ఉదాహరణ. నోరు పాయువులుగా మారిన జీవులకు ఉదాహరణ అది ప్లాటిహెల్మింథస్ జీవులు. 483 నెమటోడా నుండి కార్డేటా వరకు గల జంతువులలో కనిపించే ఆహారనాళం. నెమటోడా నుంచి కార్డేటా వరకు గల జంతువులలో కనిపించే ఆహారనాళం అది అసంపూర్ణ ఆహారనాళం. 484 ప్లాటిహెల్మింథస్ జీవుల్లో ప్రసరణ వ్యవస్థ ఎలా మారింది? ప్లాటిహెల్మింథస్ జీవుల్లో ప్రసరణ వ్యవస్థ ఎలా మారింది? ఆన్సర్ వివృత ప్రసరణ వ్యవస్థ నుంచి ఆవృత ప్రసరణ వ్యవస్థగా మారింది. వివృత ప్రసరణ వ్యవస్థ నుంచి ఆవృత ప్రసరణ వ్యవస్థగా మారింది. తర్వాత 485 హృదయం నుండి వెలువడిన రక్తం స్వేచ్ఛగా ఖాళీ ప్రదేశాలలో ప్రవహిస్తూ కణజాలాలతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉండే రక్త ప్రసరణ వ్యవస్థ. అంటే రక్తనాళాల ద్వారా వీటి ద్వారా వెళ్లకుండా డైరెక్ట్గా స్వేచ్ఛగా ప్రవహిస్తూ కణజాలాలతో సంబంధాన్ని కలిగి ఉంటే అలాంటి రక్త ప్రసరణ వ్యవస్థని మనం స్వేచ్ఛాయుత
స్వేచ్ఛాయుత లేదా వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. దీన్ని ఓపెన్ సిస్టమ్, ఓపెన్ సర్క్యులేషన్ అని కూడా అంటాం. డైరెక్ట్గా కణాలకి కణజాలాలకి డైరెక్ట్గా బ్లడ్ అందటాన్ని వివృత లేదా స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. క్వశ్చన్ నెంబర్ 486. ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడర్మేటా, యూరోకార్డేటా జీవులకు చెందిన ఆ జీవుల్లో గల రక్త ప్రసరణ వ్యవస్థ ఏది? ఆన్సర్ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ. దీన్నే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని కూడా మనం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ 487. రక్తనాళాల ద్వారా శరీరం మొత్తానికి ప్రసరించే ప్రసరణ వ్యవస్థ. రక్తనాళాలు అంటే సిరలు, ధమనులు కదా, కేశనాళికల ద్వారా శరీరం మొత్తానికి ప్రసరించే ప్రసరణ వ్యవస్థ. ఆన్సర్ బంధిత లేదా సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. బంధిత లేదా సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. దీన్నే క్లోజ్డ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటాం. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటాం. 488. అనెలిడా, సెఫలోపోడా, సెఫలోకార్డేటా సకశేరుక జీవుల్లో కనిపించే రక్త ప్రసరణ వ్యవస్థ. ఆన్సర్ బంధిత లేదా సంవృత రకపు రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్తాం. 489 బిట్. దేని ఆధారంగా బహుకణ జీవులలో 2 రకాల వ్యవస్థీకరణలు కనిపిస్తాయి? బహుకణ జీవుల్లో 2 రకాల వ్యవస్థీకరణలు ఉంటాయి. అవి దేని మీద ఆధారపడి ఉంటాయి? ఆన్సర్ పిండ దశలో ఏర్పడే ప్రాథమిక జనన స్తరాల ఆధారంగా. ఈ పిండ దశలో ఏర్పడే ప్రాథమిక జనన స్తరాలు ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని బహుకణ జీవుల్లో 2 రకాల వ్యవస్థీకరణలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ రెండు రకాల కదా స్తరాలను మనం చూద్దాం. ఇప్పుడు ద్విస్తరిత వ్యవస్థీకరణ. ఈ 2 రకాలు ఏంటి? 2 రకాల వ్యవస్థీకరణలు. ఒకటి ద్విస్తరిత వ్యవస్థీకరణ, 2 త్రిస్తరిత వ్యవస్థీకరణ. వాటి గురించిన వివరాలు మనం చూద్దాం. 490. క్వశ్చన్ నెంబర్ 490. పిండ దశలో బహిస్త్వచము, అంతస్త్వచము అనే 2 ప్రాథమిక జనన స్తరాలు ఏర్పడే జీవులను ఏమంటారు? పిండ దశలో బహిస్త్వచము, అంతస్త్వచము అనే 2 ప్రాథమిక జనన స్తరాలు ఏర్పడే జీవులను ద్విస్తరిత జీవులని అంటాం. 491. ద్విస్తరిత జీవుల్లో 2 పొరల మధ్య ఉండే కణరహితమైన జిగట వంటి పదార్థమును ఏమంటారు? మీసోగ్లియా. ఈ బిట్ ఆల్రెడీ మనం కొద్దిసేపటి క్రితమే మనం డిస్కస్ చేసాం. 492. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, జాగ్రత్తగా గమనించండి. 492. ద్విస్తరిత వ్యవస్థీకరణ గల జీవులకు ఉదాహరణ నిడేరియా. నెక్స్ట్ క్వశ్చన్ 493. 2 స్తరాల కణాలు ప్రౌఢ జీవులలో వివిధ రకాలుగా కణజాలాలుగా విభేదనం చెందిన జీవులు. 2 స్తరాల కణాలు ప్రౌఢ జీవులు అంటే పెద్ద జీవుల్లో వివిధ రకాల కణజాలాలుగా విభేదనం చెందిన జీవులు. ఎగ్జాంపుల్ నిడేరియా వర్గపు జీవులు. 494. జంతువుల పిండాభివృద్ధిలో బహిస్త్వచము, అంతస్త్వచము, మధ్యత్వచము అనే 3 ప్రాథమిక జనన స్తరాలు ఏర్పడే జీవులను త్రిస్తరిత జీవులని అంటాం. త్రిస్తరిత జీవులని మనం చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 495 చూడండి. త్రిస్తరిత జంతువులకు ఉదాహరణ ప్లాటిహెల్మింథిస్ నుండి కార్డేటా వరకు. ప్లాటిహెల్మింథిస్ నుండి కార్డేటా వరకు కూడా త్రిస్తరిత జీవులకు ఉదాహరణ. అధిక భాగం అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను కలిగి ఉన్న జీవులు ఏవి? అధిక భాగం అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ కలిగి ఉన్న జీవులను త్రిస్తరిత జీవులు అని అంటున్నాం. 497. ఏ జీవుల్లోని అవయవ వ్యవస్థలు 3 ప్రాథమిక జనన స్తరాల నుండి ఏర్పడతాయి?
ఏ జీవుల్లోని అవయవాలు, అలాగే అవయవ వ్యవస్థలు 3 ప్రాథమిక జనన స్తరాల నుండి ఏర్పడతాయి. ఆన్సర్ త్రిస్తరిత జంతువులు. 498 కణజాలాలు సంఘటితమై విసర్జక, నాడి, జీర్ణ, ప్రత్యుత్పత్తి, ప్రసరణ ఇతర వ్యవస్థలు ఏ జీవుల్లో ఏర్పడినవి? కణజాలాలు సంఘటితం అవటం వల్ల, అంటే కణజాలాలు ఒకదానితో ఒకటి కలవటం వల్ల ఈ వ్యవస్థలన్నీ ఏర్పడినాయి. అవి ఏ జీవులు? ఆన్సర్ త్రిస్తరిత జంతువులు. త్రిస్తరిత జంతువుల్లో ఏర్పడ్డాయి. 499 త్రిస్తరిత జంతువులు సాధారణంగా ఏ రకమైనవి? ఆన్సర్ ద్విపార్శ్వ సౌష్ఠవ జంతువులు. లాస్ట్ బిట్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో లాస్ట్ బిట్ ఇది 500వ బిట్. ఈ చాప్టరు ఈ రెండవ యూనిట్ అయిపోయిన తర్వాత మనము 10th క్లాస్ బయాలజీలోని మొట్టమొదటి పోషణ చాప్టర్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒకేసారి ఇంటర్మీడియట్తో పాటు 10th క్లాస్ 9th క్లాస్ అలా మనం డిస్కస్ చేస్తూ పోదాం. ఈరోజు క్లాస్లో చివరి బిట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్ ఇది ఈ చాప్టర్ ఏదైతే ఉందో సెకండ్ యూనిట్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ బయాలజీ మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఇంకెవరైనా ఈ వీడియో చూస్తున్న వారు మెంబర్షిప్ తీసుకోవాలంటే టేక్ ఎ మెంబర్షిప్. దట్స్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ బెనిఫిట్ ఫర్ యూ. సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ట్రిప్లోబ్లాస్టికాగా పిలువబడే వర్గీకరణ స్థాయి ఏది? ట్రిప్లోబ్లాస్టికా అంటే త్రిస్తరితగా పిలువబడే వర్గీకరణ స్థాయి. ఆన్సర్ బైలేటేరియా అనే స్థాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.